మనం 150ని 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 5 క్యూబ్ 125, 5 స్క్వేర్ 25, 125 ప్లస్ 25 150 వస్తుంది. 80ని 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 4 క్యూబ్ 64, 4 స్క్వేర్ 16, 64 ప్లస్ 16 80 వస్తుంది. అలాగే 36ని 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 12ని 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 2ని 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి కాన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చినాయి. 1, 2, 3, 4, 5. సో నెక్స్ట్ 6 వస్తుంది. అంటే 6 క్యూబ్ ప్లస్ 6 స్క్వేర్. 6 క్యూబ్ 216, 6 స్క్వేర్ 36, 216 ప్లస్ 36 246, 252 వస్తుంది. సిలో ఉంది. ఇవి ఒక ఫార్మాట్లో రాసుకోవాలంటే ఇవన్నీ n క్యూబ్ ప్లస్ n స్క్వేర్ ఫార్మాట్లో ఉన్నాయి. ఇది n సిరీస్ మీద క్వశ్చన్ అనమాట. ఇక్కడ 150ని 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ ఫార్మాట్లో రాయొచ్చు అని మనం ముందుగా తెలుసుకుని ఉంటే ఇలాంటప్పుడు మనం కొంచెం ఈజీగా ఫాస్ట్గా చేయగలుగుతాం. అంటే 150ని చూసినప్పుడు మేబీ ఈ ఫార్మాట్లు ఇచ్చి ఉండొచ్చు అని మనకు ఒక ఐడియా వస్తుంది. కొన్ని ఇంపార్టెంట్ నెంబర్స్కి కొన్ని ఇంపార్టెంట్ ఫార్మాట్స్ సెపరేట్గా ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాం. అంటే ఆ నెంబర్స్ని ఆ ఫార్మాట్స్లో గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఫాస్ట్గా చేయగలుగుతాం. ఓకే, 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కాన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ మనం డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ తీసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ 10. ఇక్కడ 24 వస్తుంది. ఇక్కడ 4, 4, 44 వస్తుంది. ఇక్కడేమో 70 వస్తుంది. మళ్ళీ ఈ డిఫరెన్స్లకి డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ 14 వస్తుంది. ఇక్కడ 20 వస్తుంది. ఇక్కడ 6, 2, 26 వస్తుంది. ఈసారి ఈ డిఫరెన్స్లు చూడండి. 6, 6 ఎక్కువ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇక్కడ డిఫరెన్స్ 32 వస్తుంది. లేదంటే ఇక్కడ కూడా డిఫరెన్స్లు తీసుకోండి. డిఫరెన్స్ 6, డిఫరెన్స్ 6, డిఫరెన్స్ 6, 26 ప్లస్ 6 32. ఇక్కడ 70 ప్లస్ 32 102 వస్తుంది. సో ఇక్కడ 150కి 102 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 150 ప్లస్ 102 250, 252, 252 వస్తుంది. ఇలా డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ ఫార్మేట్లో వచ్చిందనుకోండి దీన్ని ట్రయాంగులర్ ప్యాటర్న్ సిరీస్ అని కూడా అంటారు. మనం ఇలా కూడా తీసుకుని చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇక్కడ ఇవన్నీ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి మనం డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ తీసుకున్న వస్తుంది ఆన్సర్. అలా కాకుండా ప్రైమ్ నెంబర్స్ అలాంటివి ఇచ్చారనుకోండి, అంటే 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్, 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్, 4 వదిలేసి మళ్ళీ 5, 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ అంటే అలా ఇచ్చినప్పుడు మనం డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్లు తీసుకున్నా మనకు ఆన్సర్ రాదనమాట.